అనేక మంది విశ్వాసులు కన్నీరు విడుస్తున్నారు. ఈ సమయంలో ప్రత్యేకంగా మనందరము ప్రార్థన చేయాలి. మనందరికీ ఎంతో గౌరవమైన దైవ సేవకులు రాజ్ ప్రకాష్ పాల్ గారి గురించి ఈరోజు హైదరాబాద్లో వారి యొక్క ఆరాధనలు జరగట్లేదు. ఈరోజు వారు ఆదివారపు ఆరాధనలు క్యాన్సిల్ చేశారు. ఎందుకు అని అంటే వారు ఆరాధన చేసుకోవడానికి ఆరాధన స్థలం లేదు, నో ప్లేస్. ఏ ఫంక్షన్ హాల్కు వెళ్ళినా ఈ ఫిబ్రవరి 15వ తారీఖు వరకు మంచి ముహూర్తాలంట, ఏ ఫంక్షన్ హాల్ ఖాళీ లేదు. ఏ ఖాళీ ప్లేస్లో పెట్టుకుందామన్నా ఎక్కడ పర్మిషన్స్ లేవు. అంతంతమంది ఇప్పుడు సుమారుగా వారి యొక్క సంఘమునకు 3 ఆరాధనలు కలిపి ఒక 12,000 మంది వస్తున్నారు. 12,000 మంది ఒక ప్రదేశంలోకి ఒకేసారి రావాలి అని అంటే ఎవ్వరూ పర్మిషన్ ఇవ్వట్లేదంట. ఉన్నదేమో హఠాత్తుగా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చి రోడ్డు మీద నుంచొని ఉన్నారు. అలాగా అర్ధరాత్రి 1:30, 2 గంటల సమయంలో మాట్లాడినప్పుడు వారి యొక్క వేదన, వారి యొక్క ఆవేదన వినినప్పుడు హృదయము నేనంటాను విరిగిపోయిందండి. వారి కొరకు ద లార్డ్స్ చర్చ్ కొరకు రాజ్ ప్రకాష్ పాల్ గారి గురించి, వారి పరిచర్ల గురించి, ఎందుకంటే మన పరిచర్ని ఎంతో ప్రేమిస్తున్న దైవ సేవకులు, మన కొరకు నిత్యము ప్రార్థిస్తున్న దైవ సేవకులు, ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించి దేవుని నామం పేరట ప్రతిష్ఠించి ప్రార్థించి ఓపెన్ చేసిన దైవ సేవకులు వారి యొక్క సంఘము గురించి, వారి యొక్క పరిచర్య గురించి ప్రార్థిస్తాను అని వారందరూ ఒకసారి చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా? ఖచ్చితంగా మీ గృహాలకు వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాలు కేటాయించి ఆ సేవకుని గురించి, ఆ సేవకుని యొక్క కుటుంబం గురించి, పరిచర్య గురించి మీరందరూ ప్రార్థన చేయండి. మనందరము ప్రార్థన చేద్దాము. ఖచ్చితంగా దేవుడు అతి త్వరలోనే గొప్ప ఘనమైన ద్వారములను వారి కొరకు తెరుచునుగాక. శ్రేష్టమైన కృపచేత వారు నింపబడుదురుగాక. నేను ఒకటే చెప్తాను, మనుషులు విడిచిపెట్టచ్చేమో కానీ దేవుడు మాత్రము విడిచిపెట్టరు. కొన్నిసార్లు కార్యము ఆలస్యమైనట్టు మనకు కనిపిస్తూ ఉంటుందేమో, కార్యము దూరంగా జరుగుతున్నట్టు, ఆబ్స్టాకిల్స్ అన్నీ వస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుందేమో. వారితో, వారి పరిచర్యలో ఉన్న వారితో మాట్లాడుతున్నప్పుడు వారు అంటున్న మాట, మొన్నటి వరకు ఒకళ్ళు ఇస్తానన్నారన్న, వారు ఇస్తారన్న ధైర్యంతో ఇప్పుడున్న ప్లేస్ని చాలా ధైర్యంగా మొన్న బుధవారం ఖాళీ చేసాము. ఖాళీ చేసి సామాన్లన్నీ ప్యాక్ చేసి సరే అక్కడికి అన్నీ షిఫ్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు ఫోన్ చేసి చెప్తున్నారంట, మేము ఇవ్వం, మీరు వేరే చూసుకోండి అన్నారంట లాస్ట్ మినిట్లో. అప్పటికప్పుడు ఈ సామాన్లన్నీ, అసలు ఈ సామాన్లు పెట్టడానికే ఇంచుమించు సుమారుగా 1 ఎకరం స్థలం కావాలి. ఎకరం స్థలం కేవలం సామాన్లు పెట్టడానికే, ఒక వేర్ హౌస్ కింద పెట్టడానికే. ఎక్కడ పెట్టాలో తెలియలేదన్న. ప్రస్తుతానికి చెప్పాలి అని అంటే నడు రోడ్డు మీద అలా నిలబడి ఉన్నాం. ఏం చేయాలో తెలియట్లేదు, ఎలా జరిగించాలో తెలియట్లేదు. మా కొరకు ప్రార్థన చేయండి అని తెలియజేశారు. ఒకటే మాట అన్న, మీ కష్టంలో సంఘంగా మేమందరము మీతో నిలబడి ఉన్నామని తెలియజేశాను. స్తోత్రాలు చెప్దాం ఒకసారి దగ్గరగా. అంతే కదా, ఒక సంఘమునకు ఇంకొక సంఘము తోడుగా నిలబడినప్పుడు, ఎప్పుడైతే సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తే గొప్ప సంఖ్యలు విడిపోయినట్లు మనము చరిత్రలో చూస్తున్నాము. ఈరోజు సంఘంగా మనందరము ఒకరి కొరకు నిలబడి ఉన్నప్పుడు అండి, దేవుడు ఖచ్చితంగా త్వరలోనే ఒక శుభకరమైన సమాచారముతో మనందరినీ తృప్తిపరిచి నడిపించును గాక.